నమస్కారం, పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లాలో గంజాయి నిర్మూలనకు అవసరమైన అన్ని చర్యలు చేపడతాం. జిల్లా ఎస్పీ మణికంఠ. వైకుంఠ ఏకాదశి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. వార్తల్లోని వివరాలు. చిత్తూరు జిల్లాలో గంజాయి నిర్మూలనకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గంజాయి మత్తుకు అధికంగా విద్యార్థులు బానిసలు అవుతున్న నేపథ్యంలో జిల్లాలోని ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలో ప్రత్యేక దృష్టి సారించామని, ఇందులో భాగంగానే విద్యార్థులకు సైతం కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ప్రత్యేకంగా గంజాయి వల్ల జరిగే అనర్థాలపై కళాశాలలో సమావేశాలను కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందుకోసం కళాశాల యాజమాన్యాలతో మాట్లాడి విద్యార్థులకు అవసరమైన కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తున్నామని, అలాగే గంజాయి అక్రమ రవాణా నిర్మూలించేందుకు ఎప్పటికప్పుడు వాహనాల తనిఖీలు కూడా చేపట్టడం జరుగుతోందన్నారు. గంజాయి అక్రమ రవాణాపై సమాచారాన్ని అందించేందుకు 1972 నెంబర్ను కూడా ఏర్పాటు చేశామని, ఎక్కడైనా గంజాయి అక్రమంగా రవాణా చేసినట్లు తెలిస్తే హెల్ప్ లైన్ నెంబర్కు ఫోన్ చేసి సమాచారాన్ని అందించాలన్నారు. సంబంధించి మనకి 1972 అనే ఒక హెల్ప్ లైన్ నెంబర్ మనం స్టార్ట్ చేసాము. 2 రోజుల క్రితము కలెక్టరేట్ లో కూడా ఎన్కార్డ్ మీటింగ్, నార్కోటిక్స్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి ఎక్కువ బానిసయ్యే వాళ్ళు యువత, వాళ్ళు చదువుకునే వాళ్ళు కానీ చదువు మానేసిన వాళ్ళు కానీ, యువతే ఎక్కువ దీనివైపు అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో మేము ఫస్ట్ మేజర్ ఫోకస్ ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో పెట్టడం జరిగింది. రీసెంట్ గా ఇంజనీరింగ్ కానీ, డిగ్రీ కానీ, ఇంటర్మీడియట్ స్కూల్స్, వీటన్నిటి యొక్క ప్రిన్సిపాల్స్, దాని ఓనర్స్, వీళ్ళందరితో కూడా మనము హైబ్రిడ్ మోడ్ లో మనం, అంటే కొంతమంది ఫిజికల్ గా అటెండ్ అయ్యారు, కొంతమంది ఆన్లైన్ లో అటెండ్ అయ్యారు, వీళ్ళందరికీ కూడా మనం మార్గదర్శకాలు చేశాము. అండ్ మేము ఇంకోటి కూడా చెప్పాము, ఎవ్రీ మంత్ కూడా ఈ మీటింగ్ కంటిన్యూ అవుతుంది. సో అక్కడ మనం చేసే అవేర్నెస్ మీటింగ్స్ కావాలంటే అవేర్నెస్ మీటింగ్స్, మేము ఒకటి అనుకున్నది సైకియాట్రిస్ట్, డాక్టర్స్ తో, ఒకప్పుడు ఓన్లీ పోలీస్ మాత్రమే అవేర్నెస్ మీటింగ్ అటెండ్ అవుతారు. అలా కాకుండా గంజాయి తీసుకుంటే వచ్చే దుష్పరిణామాలు ఏమేమి ఉన్నాయి మన హెల్త్ మీద కానీ అండ్ ఫ్యామిలీ మీద కానీ, వీటన్నిటిని కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలని, దాని గురించి కూడా మేము కార్యాచరణ రాసుకుంటున్నాము, యాక్షన్ ప్లాన్ వేసుకుంటాము. ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, ప్రతి ఒక్క స్టూడెంట్ ని టచ్ చేసేదాకా వెళ్తున్నాము. అలానే వాళ్ళకి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మా హెల్ప్ లైన్ నెంబర్కి లేదా నా నెంబర్కి పెట్టమని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఇంటెలిజెన్స్. ఎక్కువ మంది జనాలు ముందుకు వచ్చి ఇక్కడ ఇలా జరుగుతుంది అంటే మేము దాని మీద యాక్ట్ చేస్తాము. అండ్ నేను మరొకటి కూడా చెప్పాను, ఎవరైనా సరే మైనర్స్ దాని బారిన పడి అలవాటు చేసుకున్నట్లయితే, అంటే వీళ్ళేవి ట్రాన్స్పోర్ట్ చేయరు, బట్ అలవాటు చేసుకుంటే ఆ అలవాటు మానుకోవడానికి ఏమేమి చేయాలో మా వైపు నుంచి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అలానే డి అడిక్షన్ సెంటర్లో కూడా ఏ సపోర్ట్ కావాలన్నా మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాము. అండ్ వాళ్ళ మీద చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోము. స్టూడెంట్స్ కానీ ఎవరైనా చదువుకునే వాళ్ళు పొరపాటున దీనికి బానిసలైతే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో కానీ, మేము విడిగా కానీ, టీచర్ సమక్షంలో కానీ, లేదా ఎక్స్ట్రీమ్ గా ఉన్నట్లయితే ఈవెన్ డి అడిక్షన్ సెంటర్ లో కూడా పెట్టేసి మనం కేర్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ట్రాన్సిట్ రూట్ గా ఉంటుంది బేసిక్ గా. సో ఎక్కడైతే సరే పండుతుందో, ఏదైతే సరే కొన్ని బోర్డర్స్ ఉన్నాయి, ఒడిశా బోర్డర్, ఆ ఏరియాలో పండేదానికి మనకి వేరే రాష్ట్రాలకు వెళ్ళడం జరుగుతుందన్నమాట కొంత జరుగుతున్నా. బట్ మన దగ్గర కేవలం ట్రాన్సిట్ మాత్రమే ఉంటుంది. మన దగ్గర కొత్తగా ఇక్కడి నుంచి తీసుకెళ్లి సప్లై చేసేది ఉండదు. బట్ ఇక్కడ వాళ్ళు కొంతమంది వేరే రాష్ట్రాలకు వెళ్ళేసి అక్కడి నుంచి తీసుకొని వస్తున్న వాటిని కూడా మనము చైన్స్ మనం ఐడెంటిఫై చేశాము. ఇప్పుడు కొత్తగా ఈగల్ ఫామ్ అవుతుంది ఈ ఆర్గనైజేషన్ లో. వీళ్ళు మేజర్ గా కూడా ఒకప్పుడు మన దగ్గర 20 సంవత్సరాల క్రితం తీసుకున్నట్లయితే మావోయిజం చాలా ఎక్కువ ఉండేది, నక్సలిజం చాలా ఎక్కువ ఉండేది కదా. ఇప్పుడు వాటి పరిస్థితి చూడండి ఒకసారి, తగ్గిందా లేదా? సో ఆంధ్రప్రదేశ్ పోలీసు మేము కార్యాచరణ ఒకటి తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని రూపుమాపే దశగానే ఉన్నాం. ఇప్పుడు కూడా దానికి కంప్లీట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవడం జరిగింది. సో వీటన్నిటిని కూడా స్లోగా మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఇది ఈగల్ చాలా ఇప్పుడే రీసెంట్ గా స్టార్ట్ అవడం జరిగింది. అండ్ మన వైపు నుంచి కూడా కొన్ని డెడికేటెడ్ టీమ్స్ ఉన్నాయి, ఇవి ఆల్రెడీ మన దగ్గర వర్క్ చేస్తున్నాయి. రీసెంట్ గా కూడా ఒక 4-5 ఆటోలో తిరిగి ఆటో డ్రైవర్స్ వీళ్ళు అమ్మడం జరిగింది. ఆ కేసులు కూడా మనము పట్టుకోవడము, వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడము, ఇట్లాంటి చేయొద్దని చెప్పడము, ఎవరైతే సరే వాళ్ళ విధానాలు మార్చుకోరో వాళ్ళందరినీ రిమాండ్కి పెట్టడము, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది.
సప్తగిరి గ్రామీణ బ్యాంక్ నూతన ప్రధాన కార్యాలయంను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శివ్ బజరంగ్ సింగ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ ఏఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ, చిత్తూరు జిల్లా అభివృద్ధికి మా బ్యాంక్ ఎక్కువ కృషి చేసేలా పనిచేస్తామని, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయమునకు సొంత భవనం దాదాపు 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3 అంతస్తులతో నిర్మించామని, సప్తగిరి గ్రామీణ బ్యాంకునకు ఇదివరకు సొంత భవనం లేదని, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అధికారులు సిబ్బంది ఆంక్షల మేరకు కొత్తగా భవనం ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని, జిల్లా అభివృద్ధిలో భాగంగా 100 బ్రాంచుల పైన పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఖాతాదారులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ చంద్రశేఖరన్, జనరల్ మేనేజర్ ప్రభాకరన్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రామకృష్ణ మరియు ఇతర బ్యాంక్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. Old furniture. Okay. Giving new look. Tirupati, Annamaya. Sir, Annamaya 6 districts from this place. Total 4 to 46 From branches. this place, 3 districts, sir. Annamaya, Chittoor, Tirupati, Krishna, and. Say. वित्रियवतो महासरस्वती नमः। ओम नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लंबोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः। ప్రత్యేకమైన దినము సప్తగిరి గ్రామీణ బ్యాంకు చరిత్రలో. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితమే ఈ బ్యాంకుకి స్టేట్ గవర్నమెంట్ స్థలం ఇవ్వడం జరిగింది ఈ ప్రదేశంలో. సో దానికి చాలా విభిన్న కారణాలు ఉన్నాయి. ఇంతవరకు కొత్తగా బిల్డింగ్ ఏర్పడలేదు. గడిచిన 2 సంవత్సరాల్లో దీనికి గ్రామీణ బ్యాంకు రిటైరీస్ కానీ, ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది కానీ వారి ఆకాంక్షల మేరకు కొత్తగా బిల్డింగ్ చేసుకున్నాము. ఈ బిల్డింగ్ దాదాపుగా 25,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంది. స్టిల్ట్ పార్కింగ్ కాకుండా 3 ఫ్లోర్స్ ఉన్నాయి. సో ఈ గ్రామీణ బ్యాంక్ గురించి మీకు కొత్తగా చెప్పేదేం లేదు. ఆల్మోస్ట్ పెట్టిన సంవత్సరం నుంచి కూడా కన్సిస్టెంట్గా లాభాలు ఆర్జిస్తూ మన జిల్లా అభివృద్ధిలో పాల్పంచుకుంటుంది. సో ఈ ప్రారంభోత్సవానికి మన ప్రియతమ ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రావు రావాల్సి ఉంది, కానీ ఆయన సడన్ ప్రోగ్రాం వలన బయట వెళ్ళడం జరిగింది. జీజేఎం ట్రస్టీ గారు వచ్చినారు. అలాగే మా ప్రియతమ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు ఇండియన్ బ్యాంకు ఇనాగ్రేట్ చేశారు బిల్డింగ్ని, స్లేట్ అన్వీలింగ్. అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వచ్చి మా హెచ్ఓ బిల్డింగ్ ఇనాగ్రేషన్ జరిగింది. హెచ్ఓ ప్రెమిసిస్ 2nd ఫ్లోర్. సో కలెక్టర్ గారు చాలా సపోర్టివ్గా ఉండి ఈ ప్రోగ్రాం దిగ్విజయం చేయడానికి తోడ్పడ్డారు. అలాగే ఈ సందర్భంగా అందరికీ, మా సిబ్బంది అందరికీ కూడా ఈ వీడియో ముఖంగా తెలియజేసేది ఏంటంటే, కారణాలు ఏమైనా కానీ ఖాతాదారుల సర్వీస్లో కొత్త పుంతలకు తొక్కాలి. ఈ రోజు నుంచి మనల్ని పునరంకితం చేసుకుని జిల్లా అభివృద్ధి, అలాగే మనకి ఇంకొక జిల్లా కృష్ణా జిల్లాలో కూడా మనం పూర్తిగా 100 బ్రాంచెస్ పైన ఆపరేట్ చేస్తున్నాము. సో ఖాతాదారులందరికీ కూడా ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, కడపలోని ప్రఖ్యాతిగాంచిన పెద్ద దర్గాను చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, తెదేపా నాయకులతో కలిసి కడప పెద్ద దర్గాను దర్శించుకున్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కలిసి చాదర్ను సమర్పించారు. ఈ సందర్భంగా మత పెద్దలు, ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యుల చేత ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. మాజీ జెడ్పీ చైర్మన్ దంపతులు గీర్వాణి చంద్రప్రకాష్, మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు,
చుడా చైర్పర్సన్ కటారి హేమలత, స్థానిక నాయకులు, ఎమ్మెల్యే వెంట ఉన్నారు. చిత్తూరు నగరంలోని గిరింపేట వద్ద కారును బైక్ ఢీకొన్న ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వకుల మాతను దర్శించుకుని కారులో ఓ కుటుంబానికి చెందిన సభ్యులు వరిగపల్లికి వెళ్తూ ఉండగా గిరింపేట వద్ద కాజూరుకు చెందిన ఇద్దరు యువకులు అతి వేగంగా ర్యాష్ డ్రైవింగ్ చేసి కారును ఢీకొన్నారు. దీంతో కారు పాక్షికంగా ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. జిల్లా సైనిక సంక్షేమానికి ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సైనిక వెల్ఫేర్ అధికారి రాఘవులు సమక్షంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు రిటైర్డ్ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు భవానీ రెడ్డప్పల ఆధ్వర్యంలో 10,116 రూపాయలను సైనిక వెల్ఫేర్ ఫండ్ కు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం సైనికులు అహర్నిశలు కష్టపడుతుంటారని, వారికి చేయూతగా నిలిచేందుకే రిటైర్డ్ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెల్ఫేర్ ఫండ్ ను అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సెక్రటరీ రఘుపతి, వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో జనవరి 10 నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు. తిరుమలలోని పలు ప్రాంతాలను అదనపు ఈవో జేఈఓ వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, సివిఎస్ఓ శ్రీధర్తో కలిసి పరిశీలించారు. అనంతరం అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు, విజిలెన్స్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. జనవరి 10, 11, 12వ తేదీలలో అధిక సంఖ్యలో భక్తులు వస్తారు కావున ఇందుకోసం అధికారులతో చర్చించి పూర్తి స్థాయిలో ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. దర్శనానికి విచ్చేసే వీఐపీలకు వారికి అందించే పాసులలోనే దర్శన సమయం, పార్కింగ్ ప్రాంతం, ప్రవేశ, నిష్క్రమణ గేట్ల వివరాలు పొందుపరిచినట్లు తెలిపారు. రామ్ బగీచా ప్రాంతంలో వాహన పార్కింగ్ ను ఈ రోజులలో బయటకు బదలాయించినట్లు చెప్పారు. దీనికి బదులుగా 10 బగ్గీలు, అదనపు సిబ్బంది, సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. వీఐపీలు, భక్తులు తమకు కేటాయించిన సమయం ప్రకారం మాత్రమే దర్శనానికి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా భక్తులు తమ పాదరక్షకులను గదులలో, వారి వాహనాలలో వదిలి రావాలన్నారు. అధిక రద్దీ నేపథ్యంలో తోటి భక్తులకు ఇబ్బంది లేకుండా పారిశుద్ధ్యాన్ని పాటించాలని, వ్యర్థాలను టీటీడీ ఏర్పాటు చేసిన డస్ట్బిన్లలోనే వేయాలని అదనపు ఈవో కోరారు. భక్తులకు సూచించిన నిబంధనలు పాటిస్తూ టీటీడీకి సహకరించాలన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ తిరుమల, తిరుపతిలలో వైకుంఠ ఏకాదశికి విచ్చేసే భక్తులకు భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేపట్టవలసిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించినట్లు తెలిపారు. తిరుమలలో ట్రాఫిక్ ను సమగ్రంగా నిర్వహించడం, తిరుపతిలోని ఎస్ఎస్టీ కౌంటర్ల వద్ద ఫుట్పాత్ మార్గంలో కూడా బందోబస్తు ఏర్పాటు చేయడంపై సుదీర్ఘంగా చర్చించినట్లు వివరించారు. అంతకుముందు అదనపు ఈవో జిల్లా ఎస్పీతో కలిసి పరకామణి భవనం పక్కన ఉన్న ఖాళీ ప్రాంతం, శ్రీవారి సేవా సదన్ ముందు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావనం సమీపంలో ఉన్న పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు. తర్వాత ఏటీసీ వద్ద క్యూలైన్లు, ప్రవేశ మార్గాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో లోకనాథం, విజిఓ సురేంద్ర, ఇతర అధికారులు, పోలీస్, విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు.
ఈసారి చాలా పకడ్బందీగా చాలా ఇంటెన్సివ్గా కటింగ్ ఎడ్జ్ లెవెల్కి వెళ్ళి ప్లాన్ చేసాము. దానివల్ల ఎక్కడా కూడా ఒక ఏరియాలో కంజెషన్ ఉండే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. అలానే పికప్ కానీ డ్రాపింగ్ కానీ వేరు టైమ్స్లో పర్ఫెక్ట్గా కూడా ప్లాన్ చేయటం జరిగింది. దీనివల్ల ఎక్కడ కూడా ఏ రకమైన ఇబ్బందులు ఉండవని అనుకుంటున్నాము. సో ఈ ప్లాన్ని మెటిక్యులస్గా ప్లాన్ చేసిన దాన్ని చాలా సీమ్లెస్గా ఎగ్జిక్యూట్ చేయటం జరుగుతుంది. అందుకు అనుగుణంగా సిబ్బందిని కూడా డిప్యూట్ చేయటం జరుగుతుంది. సో ఇది నెక్స్ట్ ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కానీ ప్రాసెస్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ ఉన్నా కానీ ఈ రాబోయే 5-6 రోజుల్లో కూడా రిజాల్వ్ చేస్తాం. సో అన్నీ కూడా ఈసారి టికెట్ మీద, అంటే మీ అందరికి తెలుసు ఒక్కొక్క కేటగిరీ ఆఫ్ పిలిగ్రిమ్స్ విఐపీలకి ఒక్కొక్క రకమైన కలర్ తోటి టికెట్ ప్రింట్ చేయడం జరుగుతుంది. ఆ టికెట్ మీద పూర్తి స్థాయిలో అన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వెహికల్ ఎక్కడ వాళ్ళ వెహికల్ ఎక్కడ పార్కింగ్ చేయడం జరుగుతుంది, ఎక్కడ పికప్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో 1-2 ప్లేసుల్లో కొంచెం నడిచే అవకాశం ఉంటే అక్కడ మాత్రం పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇబ్బంది లేకుండా బగ్గీలను కూడా దాదాపు 10 బగ్గీలను కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. సో దానితోటి ఎక్కడా కూడా క్లాష్ రాదు. ఒక సెక్షన్ అంటే ఒక రకమైన దర్శనం నుంచి ఇంకో దర్శనం వెళ్ళేటప్పుడు ప్రాపర్ టైం మెయింటైన్ చేయడం జరుగుతుంది. దానివలన ఎక్కడా కూడా లోపల కూడా దర్శనానికి కూడా ఒక్కొక్క కంపార్ట్మెంట్ ద్వారా ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా ప్లాన్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఆ రోజు పూర్తి స్థాయిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ డే మేము ఆల్రెడీ మీకు చెప్పాము. శ్రీవాణి 10 డేస్కి ఇచ్చాం. అలానే ఎస్ఎస్టీ ఫస్ట్ 3 డేస్ ఇస్తాం. అదేవిధంగా ఎస్ఎస్డీలో ఏమన్నా ఆబ్సెంటిజం ఏమన్నా ఎక్కువ ఉంటే నెక్స్ట్ దాన్ని ప్లాన్ చేసి ఎక్కువ మంది సామాన్య భక్తులకు ఎక్కువ మంది దర్శనం కల్పించాలనే ఒక ఉద్దేశంతో మొత్తం ప్లానింగ్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా వచ్చే వివిఐపి భక్తులకు కూడా ఎక్కడ పార్కింగ్ ఇవ్వాలి, వాళ్ళని ఎక్కడ పికప్ చేసుకోవాలి, ఇంకొక వెహికల్ మూవ్మెంట్ తోటి క్లాష్ చేయకుండా విఐపి భక్తులకి ఎక్కడ చేయాలి, అలానే శ్రీవాణి భక్తులకి ఎక్కడ చేయాలి అనేది కూడా పూర్తి స్థాయిలో కులంకుశంగా చర్చించి ప్లాన్ చేయడం జరిగింది. దీనివల్ల మాకు ఎప్పుడు కూడా ఫస్ట్ టైం మేము చాలా ఇంటెన్సివ్గా వర్క్ చేసి ప్లాన్ చేయడం జరిగింది. దీంట్లో అందరూ కూడా భాగస్వాములు అయ్యారు. గుడ్ థింగ్ ఏంటంటే అందరూ కూడా ఫ్రీగా అంతకుముందున్న అనుభవాన్ని కూడా కొంతమంది చెప్పడం జరిగింది. అలానే కొత్తగా వచ్చే ఆఫీసర్స్ కూడా పూర్తి స్థాయిలో రకరకాల యాంగిల్స్లో దాన్ని కన్వీనియంట్గా ఎలా పెడితే బాగుంటుందని డిస్కస్ చేయటం వలన చాలా పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేయడం జరిగింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతిలో వచ్చే భక్తులకు సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా విఐపీలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి వాతావరణంలో అందరికీ దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో అడిషనల్ ఈవో గారి ఆధ్వర్యంలో విజిలెన్స్ వారి సారథ్యంలో అందరం కలిసి ఒక ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా అడిషనల్ ఈవో గారు చెప్పినట్లుగా అన్ని అరేంజ్మెంట్లు చేశాము. ముఖ్యంగా విఐపీలు వాళ్ళ టికెట్స్లో అన్ని వివరాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో ఏ టైంకి వాళ్ళు ఏ గేట్ ద్వారా రిపోర్ట్ చేయాలి, ఎక్కడ ఫస్ట్ అరైవల్ అవ్వాలి, ఎక్కడ డ్రాప్ అవ్వాలి, అదేవిధంగా ఫర్దర్ ఎగ్జిట్ అయిన తర్వాత ఎక్కడ వారికి పికప్ ఉంటుంది, వాళ్ళ అకామిడేషన్ ప్లేసెస్లో కూడా పూర్తి వివరాలు, వారి టికెట్ వివరాలు అన్నీ ఉంచడం జరుగుతుంది. వీరందరూ కూడా అవి పాటిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా సాధారణ భక్తులకు ఒకవైపు అన్ని విధాలా సహకరిస్తూ విఐపీలు కూడా ఎక్కువ టైం వెయిట్ చేయకుండా ట్రాఫిక్ జాములు కాకుండా అన్ని రకాలుగా ఒక మంచి వాతావరణంలో ఈ వైకుంఠ ఏకాదశి జరపడానికి అన్ని కోణాల్లో అరేంజ్మెంట్లు చేయడం జరిగింది. ఒకటి అందరూ కూడా వారి టైంకి వచ్చి వారి కేటాయించిన గేట్స్ ద్వారా ఎంటర్ అయ్యి తర్వాత ఎగ్జిట్లో కూడా వాళ్ళ ఇచ్చిన ప్లేస్కి వెళ్ళి పార్కింగ్ ద్వారా ఎగ్జిట్ అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా వైకుంఠ ఏకాదశి జరుపుకోగలుగుతాం. ఇదందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో సినీ నటుడు శ్రీనివాసరెడ్డి,
సత్య, సత్యం రాజేష్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు తీసుకొని కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఈ అవకాశం నాకు మా ఫ్రెండ్స్ రాజేష్ వాళ్ళు వెళ్తూ నాకు కూడా రావటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ రకంగా తిరుమల ద్వారా ప్రేక్షకులందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్పడం చాలా సంతోషంగా ఉంది. స్వామివారి కృప, కరుణాక్ష ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ నూతన శుభాకాంక్షలు అండి. నూతన సంవత్సరం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం 31st నైట్కి న్యూ ఇయర్కి ఇక్కడే ఉంటాం. ఈసారి కూడా అలాగే వచ్చేసారి అందరికీ టైం కుదిరింది రావడానికి. దేవుడు కృప వల్ల అందరం కలిసి ఒకసారి టికెట్లు దొరికి అందరికీ రావాల్సి వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్. ప్రాజెక్టులు చేస్తూనే ఉంటామండి. నెక్స్ట్ బార్బర్ ఇక్కడ అని చెప్పి ఒక సినిమా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మంత్. మ్యాట్ 2 సినిమా రిలీజ్ అవుతుంది. పొలిమేర 3 స్టార్ట్ అవుతుంది ఇంకొక 2-3 monthsలో. ఇంకా 2-3 సినిమాలు ప్రాజెక్ట్స్ కథలు అంటే స్క్రిప్ట్స్ సైడే ఉంది. ఇంకా కథలు ఓకే చేస్తాను. ఇంకా ఈ సంవత్సరం ఒక 2-3 సినిమాలు స్టార్ట్ అవుతాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.